హలో, నమస్తే. మీ రోజు సమ్మరైజ్ బ్యాక్ విత్ న్యూ యానిమీ లిస్ట్. లాస్ట్ వీడియోలో రిటర్నింగ్ యానిమీస్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఈ వీడియోలో న్యూ యానిమీస్‌కి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వి నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ యానిమీ లజారస్. ఇన్ ద ఇయర్ 2052 వరల్డ్ పీస్‌ఫుల్ అండ్ ప్రాస్పరిటీతో ఉంటుంది. దానికి రీజన్ ఎవరికి సిక్‌నెస్ అండ్ పెయిన్ ఉండేవి కాదు. అదే టైంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ అండ్ న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ స్కిన్నర్ ఒక మిరాకిల్ డ్రగ్‌ని ఇన్వెంట్ చేస్తారు. అదే హప్నా. దాని లో కాస్ట్ అండ్ హై అవైలబిలిటీ వల్ల అది చాలా త్వరగా మార్కెట్లోకి వస్తుంది. సడన్‌గా ఈ స్కిన్నర్ మాయమవుతారు. కట్ చేసి 3 ఇయర్స్ తర్వాత ఎంట్రీ ఇస్తాడు. మామూలుగా కూడా కాదు, చాలా పెద్ద షాకింగ్ న్యూస్‌తో. అసలు ఈ హప్నా డ్రగ్గే కాదు, ఓ కైండ్ ఆఫ్ పాయిజన్. తీసుకున్న 3 ఇయర్స్‌కి యాక్టివేట్ అయ్యి అందరూ పోతారని చెప్తాడు. దానితో పాటు నాకు 30 డేస్‌లో పట్టుకుంటే నేను యాంటీడోట్ ఇస్తాను అని చెప్తాడు. ఇంకెందుకురా లేట్ అని వరల్డ్ అంతా కలిసి క్యూర్ కోసం 5 ఏజెంట్స్‌ని గ్యాదర్ చేస్తారు. వాళ్ళు స్కిన్నర్‌ని పట్టుకున్నారా, క్యూర్ దొరికిందా లేదా అన్నది స్టోరీ. యానిమేషన్ ఈజ్ పీక్, స్టోరీ ఈజ్ గుడ్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఇట్స్ నాట్ అఫీషియల్ అవైలబుల్ ఇన్ ఇండియా, ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ HBO US. ఇంకెందుకు లేట్, చూసేయండి. మనం నెక్స్ట్ మాట్లాడకపోయే యానిమీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎవర్ మిస్ కాకూడదు. అదే టు బీ హీరో ఎక్స్. దీని గురించి చెప్పడం స్టార్ట్ చేసే ముందల మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇది కొలాబరేషన్ యానిమీ బిట్వీన్ చైనీస్ అండ్ జాపనీస్ స్టూడియోస్. అది మరి ఇంకా 2 బెస్ట్ యానిమేటింగ్ కంట్రీస్ కలిసి తీసిన యానిమీ. ఎలా ఉంటుందో మేము ఒకే వదిలేస్తున్నాం. యానిమీ విషయానికి వస్తే ఇది ఒక హీరో వరల్డ్. అంటే హీరోస్ అనేవాళ్ళు పీపుల్ ట్రస్ట్ వల్ల పవర్స్ పొందుతారు. ఇట్ ఈస్ చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాజు బాడీ ఐరన్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నా, నాలాగా ఇంకో 100 మెంబర్స్ రాజుది ఐరన్ బాడీ అని నమ్మితే అతని బాడీ అంతలా మారిపోతుంది అనమాట. సో ఈ వరల్డ్లో ట్రస్ట్ ఆన్ హీరో ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మార్కెటింగ్ చేయాలి. అదే చేస్తారు ఇక్కడ హీరోస్ అంతా. ఎవరికి వాళ్ళ ఓన్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఎంత ఎక్కువ మంది నమ్మితే అంత బలం అనమాట. మన బ్రహ్మి చెప్పినట్టు కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది కదా. అండ్ ద పర్సన్ హూ వాజ్ ద మోస్ట్ ట్రస్ట్ ఇస్ కాల్డ్ హీరో ఎక్స్. అంటే ఈ వరల్డ్లో పీపుల్ ట్రస్ట్ని క్వాలిఫై చేస్తారు త్రూ డేటా అండ్ వాల్యూ అనేది వాళ్ళ రిస్ట్ మీద కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వాల్యూ ఒకలా ఉండదు, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కథ ఎటు వెళ్ళింది, ఎవరి కథ ఏంటి అని మొత్తం చూడాలనుకుంటే జస్ట్ గో అండ్ వాచ్ టు బీ హీరో ఎక్స్. నెక్స్ట్ యానిమీ సూపర్ క్యూబ్. ఒక అమ్మాయిని ప్రేమించి ఓకే అనేలోపు పానకంలో పుడకలాగా ఇంకొకడు వచ్చి నా పిల్లరా అంటూ మన హీరోని బెదేయడానికి వస్తాడు. ఈ ప్రాసెస్లో హీరో వెళ్ళి లేక్లో పడిపోతాడు. మన హీరో పేరే షాషు. ఆ లేక్లో పడిపోగానే అక్కడ ఒక క్యూబ్ వెలుగుతూ కనిపిస్తుంది. అది పట్టుకోగానే వాడు ఒక స్పేస్ సిస్టంలోకి వెళ్ళిపోతాడు. దాని పేరే సూపర్ పవర్ క్యూబ్. ఈ వాంగ్ షాషు తనకి దొరికిన క్యూబ్తో బుల్లీస్ని ఎలా బుల్లి చేశాడన్నది చూడండి. బట్ అది అక్కడితో ఆగదు. ఇది మనోడికి మొదలు మాత్రమే. తన గర్ల్ ఫ్రెండ్ అదే షన్యావ్, అసలు తనకి దీనికి సంబంధం ఏంటి, అండ్ ఈ సూపర్ క్యూబ్ వల్ల తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, పోనీ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని వీడు ఎలా సాల్వ్ చేశాడన్నది మెయిన్ ప్లాట్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇది ఒక చైనీస్ యానిమీ. మీరు ఇంతవరకు చైనీస్ యానిమీని ట్రై చేయకపోతే ఇది మీ ఫస్ట్ చైనీస్ యానిమీ అవ్వచ్చు. అండ్ మీకు సోలో లెవెలింగ్ లాంటి పవర్ అప్ సిస్టమ్ నచ్చితే మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి, యానిమీ కూడా చాలా బాగుంది. సో సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అండ్ యాక్షన్ ఫ్యాన్స్ ఒకసారి లుక్ వేసేయండి. ఎవరికైనా పాత యానిమీని కొత్త స్థాయిలో చూసి ఎంజాయ్ చేయాలని ఉందా? అలా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే యానిమీ మీకోసమే. దాని పేరే యాయిబా సమురాయ్ లెజెండ్. అప్పట్లో రెగ్యులర్గా మంచి రేటింగ్స్తో జపాన్లో మంచి నేమ్ తెచ్చుకున్న యానిమీ ఇది. ఇప్పుడు న్యూ యానిమీ స్టైల్తో దీన్ని రీయానిమేట్ చేశారు. అండ్ పేసింగ్ టు కొత్త యానిమీ ఫ్యాన్స్కి చూడడానికి ఇంకా స్టైల్కి తగినట్టు బాగా రీయానిమేట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది చాలా మంచి హిట్ కూడా అయింది జపాన్లో. సో ప్లీజ్ టేక్ ఎ లుక్ ఇన్ టు దిస్ యానిమీ నౌ. ఏదైనా R-rated కోర్ యానిమీ చూడాలని ఉందా? అయితే వెంటనే కైజిన్ గెన్షో ఆర్ స్వార్డ్ ఆఫ్ డెమాన్ హంటింగ్ వెళ్ళి వెంటనే చూసేయండి. డెమాన్ స్లేయర్ ఒక షోనెన్ కాకుండా R-rated ఫుల్ గోర్ యానిమీ అయితే ఎలా ఉంటుందో అదే ఈ యానిమీ. దీనిలో మెయిన్ ప్రొటాగనిస్ట్ వాళ్ళ సిస్టర్ ఒక హాఫ్ డెమాన్ అనమాట, సేమ్ నెజుకోలాగే. ఇదంతా ఇదో పీరియడ్లో జరుగుతుంది. ఇచ్చు హిమే అనే ఒక స్ట్రైన్ మేడన్ ఉంటుంది అనమాట. అదొక మౌంటైన్ విలేజ్లో ఉంటుంది. ఆ విలేజ్ పేరు కొదానో. జింటా అనే మనిషి స్ట్రైన్ మేడన్కి ప్రొటెక్టర్లా ఉంటాడు. ఒకరోజు ఒక ర్యాండమ్ డెమాన్ వచ్చి హ్యూమన్స్ నోడిచ్చి డెమాన్స్ అందరికీ బాస్ అవుతుంది అన్న ఒక న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత జరిగే స్టోరీయే ఈ కథ. అసలు ఫస్ట్ ఎపిసోడ్ 40 minutes లాంగ్. అంటే యూనివర్స్లోకి మీకు బాగా క్లారిటీ రావడానికి బాగా ఉపయోగపడుతుందని అంత లాంగ్ పెట్టారు. అండ్ మంచి యానిమీ స్టైల్ విత్ గుడ్ ప్లాట్ అండ్ స్టోరీ కావాలంటే డెఫినెట్లీ దాన్ని చూసేయండి. ఎవరికైనా హైడీ సాంగ్ గుర్తుందా? అలాంటి యానిమీయే ఇది కూడా. ఇప్పటిదాకా కొట్లాటలు, డార్క్ థీమ్ యానిమీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. కథ ట్రాక్ మార్చి ఇప్పుడు కొంచెం
ఫీల్ గుడ్ యానిమీ గురించి మాట్లాడుకుందాం. అదే యానీ షర్లీ. ప్రిన్స్ ఎడ్వర్డ్ అనే ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ ఉంది కెనడాలో. అక్కడ యానీ షర్లీ అని ఒక ఆర్ఫన్ ఒక మిస్టేక్ వల్ల గ్రీన్ గ్యాంబుల్స్కి వస్తుంది మాథ్యూ అండ్ మెరిల్లా కర్బెట్ దగ్గరికి. వచ్చింది వేరే అమ్మాయి అయినా కానీ ఈ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటారు. యానీ ఇక్కడ ఫ్రెండ్షిప్, లవ్, హ్యాపీనెస్ని చూస్తుంటుంది. తనకంటూ ఒక ఇల్లు వచ్చిందనమాట. ఇక్కడ నుంచి తను ఎలా పెరిగిందనేది మెయిన్ స్టోరీ. యానీ ఒక చీర్ఫుల్ అండ్ హ్యాపీ గర్ల్. ఈ ప్రపంచాన్ని అంతా డిఫరెంట్గా చూస్తూ ఉంటుంది. తను ఎప్పుడు తన ఓన్ ఇమాజినేషన్తో ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టేసి కాసేపు ప్రశాంతంగా ఒక యానిమీ చూడాలనుకునేవాళ్ళు ఈ యానిమీని తప్పకుండా ట్రై చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్ చివరిలో లోకంలో మిగిలిన హ్యుమానిటీ అంతా స్పేస్లోకి వెళ్ళిపోతే అది ఎంత సాడ్ అండ్ అన్ప్లెజెంట్గా ఉంటుందో చూడాలంటే గో అండ్ వాచ్ అపోకలిప్స్ హోటల్. ఈ సినారియో ఏదో రోబోట్స్ వరల్డ్ని రూల్ చేయడానికి ట్రై చేస్తూ పోలేదు. సివిలైజేషన్ కొలాప్స్ అయ్యాక ఎత్తులో ఒక హ్యూమన్ కూడా మిగలడు. అప్పుడు 1A1 హోటల్ రూమ్స్ మధ్యలో టోక్యో గీజా డిస్ట్రిక్ట్లో రన్ బై రోబోట్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ రోబోట్కి ఒక టాస్క్ అసైన్ చేస్తారు. వాళ్ళు అసైన్ చేసిన టాస్క్ వీళ్ళు తూచ తప్పకుండా చేయాలి. ఈ వరల్డ్లో హ్యూమన్స్ లేని చోట వీళ్ళ పర్పస్ అండ్ స్టోరీ ఏంటో చూడాలనుకుంటే వెంటనే అపోకలిప్స్ హోటల్ చూసేయండి. దిస్ యానిమీ ఈస్ అవైలబుల్ ఆన్ క్రంచీరోల్. నెక్స్ట్ యానిమీ వన్స్ అపాన్ ఎ విచ్ డెత్. ఇప్పుడు మన 17th బర్త్డే జరుపుకుంటున్నాం. నెక్స్ట్ బర్త్డేనే నా లాస్ట్ బర్త్డే అని తెలిసింది అనుకో, ఎంత బాధగా ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ స్టోరీ ఆఫ్ మెగ్. ఈ మెగ్ అనేది ఒక విచ్ అనమాట. అదొక కర్స్ వల్ల చనిపోతుంది. ఆ కర్స్ అనేది పోవాలంటే తను ఒక సీడ్ ఆఫ్ లైఫ్ని గ్రో చేయాలి. ఆ సీడ్ 1000 టీయర్స్ ఆఫ్ జాయ్తో మాత్రమే పెరుగుతుంది. టీయర్స్ ఆఫ్ జాయ్ అంటే ఏంటి? ఆనంద బాష్పాలు. అదే మొన్న ఆర్సీపీ కొట్టినప్పుడు, కప్పు కొట్టినప్పుడు కోహ్లీ కళ్ళలో నుంచి వచ్చాయే అవే టీయర్స్ ఆఫ్ జాయ్. అండ్ ఈ టీయర్స్ ఆఫ్ జాయ్ని 1000 ఇన్ స్పాన్ ఆఫ్ 365 డేస్లో కలెక్ట్ చేయాలి. అండ్ వాటి కోసం మెగ్ తన ప్రయత్నాన్ని మొదలు పెడుతుంది. ఈ జర్నీలో తను తన ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడడం స్టార్ట్ చేస్తుంది. బై ఫుల్ఫిల్లింగ్ దే డ్రీమ్స్ అండ్ హెల్పింగ్ ఆర్ కంఫర్టింగ్ దెమ్. మీకు ఒక కంఫర్టింగ్ యానిమీ చూడాలని ఉందాం, దెన్ జస్ట్ ట్రై దిస్. నెక్స్ట్ యానిమీ కోలిన్ జనరిక్ రొమాన్స్. పేరుకి ఏదో ఒక కోలిన్ వరల్డ్ సిటీ. కల్కి సినిమాలో కాశీ ఎలాగా డిస్టోపియన్ సిటీయో ఇది కూడా అదే. బట్ యానిమీస్ ఫ్రమ్ జపాన్ వాళ్ళ ఓల్డ్ కల్చర్కి తగినట్టు ఉంటుంది సెటప్ అంతా. ఈ సిటీకి పీపుల్ అంతా నాస్టాల్జియా ఫీల్ అవ్వడానికి వెళ్తారు. అక్కడున్న జనాల ఎమోషన్స్, ఎక్స్ట్రాడినరీ డైలీ లైఫ్తో పాటు అక్కడే ఉన్న మన ప్రొటాగనిస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ డ్యూకో కుజారి తన లైఫ్లో జరిగే టేల్ ఆఫ్ రొమాన్సే ఈ కోలిన్ జనరిక్ రొమాన్స్. మీకు ఒక ఫీల్ గుడ్ యానిమీ విత్ మైస్ ప్లాట్ చూడాలని ఉంటే జస్ట్ గో అండ్ వాచ్ దిస్ యానిమీ. నెక్స్ట్ యానిమీ కెన్ ఏ బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్షిప్ సర్వైవ్. చైల్డ్హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన హిమావరి అండ్ యూ ఎప్పటికీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఓడిపోకూడదని ఒక ప్రామిస్ చేసుకుంటారు. యూ అనేవాడు హై స్కూల్లో వాడి క్రష్ని కలుస్తారు. హిమావరి ఒక ఇంట్రోవర్టెడ్ వామ్ ఫిజీ గర్ల్ అనమాట. తన క్రష్ని యూకి ఎక్స్ప్రెస్ చేసిందా అండ్ అదే స్టిల్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ రొమాన్స్గా ఎలా మారింది ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండిపోయారా? ఇదంతా తెలుసుకోవాలంటే యానిమీ చూసేయాల్సిందే. మీరు రీఇన్కార్నేషన్ యానిమీ ఫానా? అయితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ మాంగా గురించి వినే ఉంటారు కదా, అది ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. కింగ్ రే అనే ఒక కింగ్ మ్యాజికల్ కాంటినెంట్ ఆఫ్ డీకాథలాన్లో ఆర్టర్ లూవిన్ అనే పేరుతో ఒక చిన్న బేబీగా పుడతాడు. కానీ తన గత జన్మ జ్ఞాపకాలన్నీ ఇంకా గుర్తే ఉంటాయి. అంటే తను చేసిన మంచి చెడు ఎవ్రీథింగ్. ఇక్కడ ఒక మ్యాజిక్ మాస్టర్గా మారి ఒక మంచి పాత్లో వెళ్తూ తన ప్రీవియస్ మిస్టేక్స్ని ఎలా సరిదిద్దుకున్నాడు అన్నది స్టోరీ. మీరు రీఇన్కార్నేటెడ్ యానిమీస్ ఎంజాయ్ చేస్తే ఎస్ మీకు ఈ యానిమీ తప్పకుండా నచ్చుతుంది, వెళ్ళి చూసేయండి. అమ్మయ్యా, ఆల్మోస్ట్ 13 స్పిన్ యానిమీస్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. మీరు ఈ యానిమీస్లో ఏదైనా చూస్తున్నారా? చూస్తుంటే మీ ఫేవరెట్ యానిమీ ఏంటి చూడాలనుకుంటున్నారా? ఏ జోనర్ నచ్చితే అది స్టార్ట్ చేసేయండి. ఇంకెందుకు లేట్, ఫెలో ఓటాకుస్కి మా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్ రోజు సమురాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.